హాయ్ ఫ్రెండ్స్, 7వ తరగతిలో విజయనగర సామ్రాజ్యం గురించి ఫస్ట్ వీడియో. ఈ లెసన్ 2 వీడియోలుగా చేయడం జరుగుతుంది. దక్కన ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు ఆవిర్భించాయి. అవి విజయనగర సామ్రాజ్యం, బహమనీ రాజ్యం. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఒక ముఖ్యమైన దక్షిణ భారత సామ్రాజ్యం. దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో ఒక విజేతలాగా వ్యవహరించడం ద్వారా తన చరిత్రలో ప్రయోజనాలు కాపాడుకున్నది విజయనగరం సామ్రాజ్యం. సమర్థవంతమైన పరిపాలన, సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ, దౌత్య రాజకీయాలు, ఉదారవాద మత విధానం కారణంగా విజయనగర సామ్రాజ్యం క్రీస్తుశకం 1336 నుండి క్రీస్తుశకం 1546 వరకు 300 సంవత్సరాల పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. 14 మరియు 15 శతాబ్దాల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో రెండో అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, ప్యారిస్ల కంటే పెద్దదిగా పేరుగాంచినది. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని అనేది హంపి. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత ధనిక రాజ్యం. కళలు, కవిత్వము, నృత్యము, సంగీతము మరియు శిల్పము విజయనగర కాలంలో అభివృద్ధి చెందాయి. విద్యారణ్య, సాయన, అలసాని పెద్దన, దోర్జటి, పింగళ సూరన, తెనాలి రామకృష్ణుడు మొదలైన వారు విజయనగరానికి చెందినవారు. విజయనగర పాలకులు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యం క్రీస్తుశకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయల సోదరుల చేత విద్యారణ్య స్వామివారి ప్రోత్సాహంతో స్థాపించబడింది. మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు మొదటగా వరంగల్కి చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీస్తుశకం 1323లో పనిచేసేవారు. కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో హరిహరరాయలు, బుక్కరాయలు సోదరులిద్దరు కలిపి కంపిలి రాజ్యానికి వెళ్ళారు, అంటే ఆధునిక కర్ణాటకలో. వీరు మంత్రులుగా పనిచేశారు. కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలిని మహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలను ఇద్దరిని ఖైదీ చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. మరి కంపిలి రాజ్యంలో తిరుగుబాటులను పరిష్కరించడానికి సోదరులిద్దరిని మరల కంపిలిలో నియమించారు. తర్వాత వీరు విద్యారణ్య చొరవతో హిందూ మతంలోకి వచ్చారు. తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడడంతో వారు స్వాతంత్రం ప్రకటించారు. క్రీస్తుశకం 1336లో విజయనగరం అనే కొత్త నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు. విజయనగర రాజులు మరియు మదురై సుల్తాన్ల మధ్య పోరాటం సుమారు 4 దశాబ్దాలుగా కొనసాగింది. మొదటి బుక్కరాయల కుమారుడైన కుమార కంపన, మదురై సుల్తాన్ల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూరు దోవబపై వివాదం సుదీర్ఘకాలం సంఘర్షణలకు దారితీసింది. విజయనగర సామ్రాజ్యం 4 రాజవంశాల పరిపాలింపబడింది. సంగమ రాజవంశం 1336 నుంచి 1485. అయితే ఈ సంగమ రాజవంశ కాలంలో 4 సుల్తాన్లు రూలింగ్ చేశారు. మొదటి హరిహరరాయలు 1336 నుంచి 1357, మొదటి బుక్కరాయలు 1357 నుంచి 1377, రెండవ హరిహరరాయలు 1377 నుంచి 1404, రెండవ దేవరాయలు 1426 నుంచి 1446, రెండవది సాలువ వంశం 1485 నుంచి 1505, సాలువ నరసింహరాయలు 1485 నుంచి 1497 మధ్య పరిపాలించాడు. తులు రాజవంశం 1505 నుంచి 1570. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529, అచ్యుతరాయలు 1529 నుంచి 1542, అరవీటి వంశం క్రీస్తుశకం 1570 నుంచి 1646, అలియరామరాయలు 1543 నుంచి 1565, రెండవ వెంకటపతిరాయలు 1585 నుంచి 1614. సంగమ రాజవంశం గురించి చూసుకుంటే సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు సమర్థుడైన పాలకుడు, యోధుడు మరియు పండితుడు. రెండవ దేవరాయలకు మరొక పేరు ప్రౌఢదేవరాయలు. సంగమ వంశం పాలకులందరిలో గొప్పవాడు రెండవ దేవరాయలు. కళింగ సైన్యాన్ని ఓడించినది రెండవ దేవరాయలు. కొండవీడిని స్వాధీనం చేసుకున్న రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నది రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు ఎవరు
చే ఓడింపబడ్డాడు. బహ్మనీ సుల్తాన్ అహ్మద్ షాచే. రెండవ దేవరాయలు ఎవరితో ఓడింపబడ్డాడంటే బహ్మనీ సుల్తాన్ అహ్మద్ షాచే. రెండవ దేవరాయలు మరణం తర్వాత సంగమ రాజవంశం బలహీనపడింది. సంగమ వంశం యొక్క ఇతర పాలకులు విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ, మల్లికార్జున రాయలు. సాలువ వంశం. సంగమ రాజవంశం తర్వాత రెండవ రాజవంశం సాలువ రాజవంశం. సాలువ రాజవంశమును స్థాపించింది సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయల తర్వాత రాజ్యపాలన చేసిన వారు ఎమ్మడి నరసింహరాయలు. తులువ రాజవంశం. తులువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలో మూడవ రాజవంశం. విజయనగర సామ్రాజ్యంలో తులువ రాజవంశ పాలకులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు. విజయనగరం పాలించిన పాలకుల్లో చాలా శక్తివంతమైన పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. విజయనగర పాలకులు గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు సమర్థవంతమైన పాలకుడు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు మొదటి పని విజయనగరంపై దండెత్తి బహుమనీ దళాలను నిరోధించడం. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి బహుమనీ రాజ్య స్థానంలో దక్కన సుల్తాన్ పాలన ప్రారంభమైంది. ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఏ యుద్ధంలో ఓడించాడంటే దివానీ యుద్ధంలో. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు దోఅబ్బపై దాడి చేశాడు. దీని ఫలితంగా బెజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ పడ్డాడు. ఇస్మాయిల్ ఆదిల్ షాను శ్రీకృష్ణదేవరాయలు ఓడించి 1520లో రాయచూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలకు పరిపాలన సహాయపడినది తిమ్మరుసి. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడు అయినప్పటికీ అన్ని మతాలను గౌరవించాడు. సాహిత్యము మరియు కళలను గొప్పగా పోషించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర భోజుడు అని ఎవరినంటారు? శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది శ్రీకృష్ణదేవరాయలు. అష్టదిగ్గజములు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు. అష్టదిగ్గజముల్లో గొప్పవాడు అల్లసాని పెద్దన. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచనలో ముఖ్యమైనవి మనుచరిత్ర, హరికథాసారం. పింగళ సూరన, దోజటి, తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. శ్రీకృష్ణదేవరాయల రచనలు ఆముక్త మర్యాద తెలుగు, జాంబవతి కళ్యాణం సంస్కృతం, ఉషా పరిణయము. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో ఆలయాలను పునరుద్ధరించారు. విజయనగరంలో విఠలస్వామి, హజారరామస్వామి ఆలయాలను నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలు. తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అనే కవులు ఉండేవారు. ఈ అష్టదిగ్గజములు కవులు రచయితలు. అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథాసారం రచించాడు. నంది తిమ్మన పారిజాత అపహరణం అనే గ్రంథాన్ని రాశాడు. మాదయ్య మల్లన రాజశేఖర చరిత్రం రాశాడు. దోజటి శ్రీకాళహస్తీశ్వర మహాస్యం. అయ్యలరాజు రాంభద్రుడు సకల నీతి సారా సంగ్రహము. పింగళ సూరన రాఘవపాండ్యము. రామరాజభూషణుడు వశ్వరిత్ర. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాస్యం. అరవీటి వంశం. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ మరియు చివరి రాజవంశం అరవీడి రాజవంశం. ఏ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించిందంటే తల్లికోట యుద్ధం. బిజాపూర్లో ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి. రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక జీవనం. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయంలో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. రాజు అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం సాధారణ వంశపరంపరగా ఉండేది. రాజుకు తన రోజువారీ పరిపాలనలో మంత్రిమండలి సహాయపడుతుండేది. విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుడిని ఏమని పిలిచేవారంటే మండలేశ్వరుడు లేదా నాయక్. విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు. ఓడరేవుల్లో ఎగుమతి దిగుమతులు వసూలు చేసేవారు. వివిధ వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులు. సాధారణంగా ఉత్పత్తుల 6వ వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు. ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతడు ఇచ్చిన విరాళాలు, సైనిక ఖర్చులు ఉంటాయి.
సైన్యంలో అశ్విక దళము, పదాతి దళము, పెరంగలు, ఏనుగులు ఉండేవి. సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలేగారులను పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవారు. సైనికులకు సాధారణంగా జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు.